సో మనమైతే ఇప్పుడు జగన్నాథ్ టెంపుల్లో ఉన్నాం అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ టెంపుల్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ జరిగేటువంటి పెద్ద మోసం ఏంటంటే పర్టికులర్ రథయాత్ర ఇప్పుడు. సో ఏం జరుగుతుందనంటే ఇక్కడ పూజారులు ఉంటారు చూసారా, పెద్ద చాలా మోసం ఫ్రాడ్ చేస్తున్నారు అనమాట. బేసిక్ ఏంటంటే టెంపుల్ లోపల ఉండేవాళ్ళు కాదు. ఈ రథయాత్ర ఇప్పుడు 9 రోజుల కోసం అని చెప్పేసి కొన్ని వాలంటీర్గా వస్తారంట కొంతమంది. దైత్యాపతి అనేది ఒక ట్రైబ్ అంట ఒడిశాలో. సో వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఈ రథయాత్ర అప్పుడు మాత్రమే వాలంటీర్స్గా చేస్తారంట 9 days. సో ఆ 9 daysకి వాళ్ళకి ఇంకా ఏది ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే అంటే ఇక అడగడానికి క్వశ్చన్ ఏం లేదంట. వచ్చా వేదాలు లేదా మనకు తెలియదు, కానీ ఎట్లా అంటే టూ మచ్ సినిమా టికెట్ బ్లాక్ అమ్మినట్టే ఉంది ఆడ కథ. 5,000, 3,000, 2,000 దాని కాస్ట్ 150 రూపీస్ యాక్చువల్గా అయితే. అసలు ఏం జరుగుతుందో ఏంది పెద్ద తెలియని వెళ్తే చాలా మోసపోతారు, చాలా ఫ్రాడ్ అంటే ఫ్రాడ్ ఇదంతా. లిటరల్గా నేను ఒక 10 మందిని తీసుకొని వచ్చాను. నేను నా టీమ్ని 10 మెంబర్స్ని తీసుకొని వస్తాను. 10 మెంబర్స్కి పర్ హెడ్ 500 అని చెప్పి రేపు మార్నింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత 5,000 పర్ హెడ్ అని చెప్పిన అని చెప్పేసి గంటన్నర వాదించిండు. సో ఆ గంటన్నర సేపు అంత వాదించినప్పుడు వాడు కాకుండా ఇంకా 10 మంది వచ్చారు ఆయనకు సపోర్ట్గా. ఇట్లా కాదు అట్లా కాదు, లిటరల్గా 10 మందితో ఇట్లా కైండ్ ఆఫ్ బ్లాక్మెయిల్ లాగా వేస్తున్నారు. చెప్పారు ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఇట్లా కాదని చెప్పి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సో ఇన్ కేసు ఒకళ్ళు బ్లాక్లో తీసుకున్న 500, 1,000 రూపీస్ అంతకన్నా ఎక్కువ పెట్టలేమన్నమాట. లిటరల్గా 5,000 అని చెప్పేసి 3,000 అని చెప్పేసి దాన్ని ఎట్లా ఆర్గ్యూ చేసి ఉంటుంది, ఒక హక్కులాగా, ఓకేనా, అదొక రైట్ లాగా దాన్ని డిబేట్ చేసి అని చెప్పేసి పోలీసు వాళ్ళు లిటరల్గా అసలు ఏం రెస్పాండ్ కావట్లేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన బ్లాక్లో ఎంత అంటే 5,000 చెప్తున్నాడు, 8,000 చెప్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు అనమాట. ఇది 10 మంది టీం తీసుకొని వస్తే 10 మంది లిటరల్గా అందరం ఫేస్ చేసింది అదే ఇక్కడ. అదొక్కటి యాత్రలో నాకు చాలా ఇబ్బంది కలిగించింది.